వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోషయ్య పేరును దుర్వినియోగం చేస్తూ తమ భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపడుతున్న రేణిగుంట్ల శ్రీదేవి పైన చర్యలు చేపట్టాలని బాధితులు అసద్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వివరాలు తెలియజేశారు. మాజీ సీఎం రోషయ్య కుటుంబ సభ్యురాలుగా తప్పుడు వివరాలు ఇచ్చి అధికార హోదా పొందాలని యత్నించడమే కాకుండా సర్వే నంబర్ 57లో అక్రమంగా భూమిని కబ్జా చేసి సర్వే నంబర్ 32లో ఉన్నటువంటి తన భూమిని 57లో చూపిస్తూ జీహెచ్ఎంసీ నుండి సైతం పర్మిషన్లు పొంది 5 అంతస్తుల నిర్మాణం చేపట్టిందని బాధితులు వాపోయారు. ఇదే కాకుండా అధికారులను తప్పుదోవ పట్టించి కలెక్టర్ నుండి ఎన్ఓసి సైతం తెచ్చింది అని తెలిపారు. ల్యాండ్కు సంబంధించి తప్పుడు ధృవపత్రాలు సృష్టించడమే కాకుండా సర్వే నెంబర్ 32 ప్రభుత్వ భూమి అనే రెవెన్యూ రికార్డులో అధికారంగా ఉన్న అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. 57 సర్వే నెంబర్కు సంబంధించి తమ భూమిలో నిర్మాణమే చేపట్టడం కాకుండా తమపైనే దౌర్జన్యానికి దిగుతుందని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ భూమికి అనుకోని ఉన్న నాలను సైతం పూడ్చిన ఇప్పటి వరకు రెవెన్యూ మరియు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోలేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇకనైనా చర్య తీసుకోకపోతే తాము ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టులో సైతం హక్కులు తమకే ఇచ్చిన వాటిని లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. సెండీ కాదు, అది ఇచ్చేస్తాను. ఇంకొకటి సెండీ ఇచ్చేస్తాను కావాలంటే. సెండీ కావాలంటే ఒక సెండీ गाड़ी में आएगा दिल्ली लेके आपको गाड़ी में लेगा ఏమేమి తీసుకున్నా చూస్తా. దానికి సంబంధించి ఈసీ కూడా ఉంది అట్లా. అంటే నువ్వు డాక్యుమెంట్స్ మళ్ళీ ఇవ్వమంటున్నాను. పేరు ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పేరు, అందరి పేరు వస్తుంది. ప్రోకాప్ అక్కడ అప్లై చేసుకోవాలి అంతే కదా. ఉంది కదా, ఇది ఇప్పుడు నేను తీస్తున్నా అదే. ఇప్పుడు విలేకరులకు ఇంకా कितने लगे उतने लोग सभी लोग CCL రికార్డు ఉంటుంది దీంట్లో. CCLలో ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ అని రాసిచ్చింది. CCA కమిషనర్ హైకోర్టులో వచ్చి ఒప్పుకున్నాడు, దిస్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్, ఇట్స్ ఏ ప్రైవేట్ ల్యాండ్ అని. ఈ సుబ్బారావు అడ్వకేట్ కమిషనర్. నా పేరు అసద్ పటేల్. ఇవాళ మనం ఒక మీటింగ్ అరేంజ్ చేసినాం మేము మా తరఫుకి వెళ్ళి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరితో మా పెద్దోళ్ళతో తెలుసుకున్న తర్వాత ఇది విలేకరులకు తెలియజేస్తున్నాను. రేణిగుంట్ల అని శ్రీదేవి అని ఒక లేడీ, ఆమె తప్పు పేర్లు రోషయ్య సార్ వాళ్ళ పెద్దవాళ్ళ పేరు వాడుకొని లంచాలు ఏమేం చేసింది మాకైతే తెలియదు, కానీ ఇల్లీగల్గా ఉన్న డాక్యుమెంట్ల మీద మొత్తము పర్మిషన్లు తీసుకొచ్చి సర్వే నెంబర్ 32కు డాక్యుమెంట్లకు సంబంధించిన ఏ డాక్యుమెంట్ ప్రాపర్గా లేదు, బౌండరీస్ కూడా ప్రాపర్గా లేదు ఆమె కాగితాల్లో. మళ్ళా సర్వే నెంబర్ 32 అనేది అంబీడ్ చెరువు అని రెవెన్యూ రికార్డ్ చూపెడుతుంది. ఆ రెవెన్యూ రికార్డ్ ప్రకారం మండల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు, కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళు వితౌట్ ఇన్వెస్టిగేషన్ చేసి అది పర్మిషన్ ఇచ్చింది. నేను ఈ ప్రభుత్వ గవర్నమెంట్తో నేను తెలియజేస్తున్నాను, నాకు న్యాయం చేయాలని ఇవాళ విలేకరులందరికీ పిలిపించి ఇవాళ ఇప్పుడు ఒక చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేయించినాము. థ్యాంక్స్ టు కమ్ యూ ఆల్. మీరు అందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు. రేణిగుంట్ల శ్రీదేవి అనే ఆమె కొన్ని పెద్ద పేర్లు మా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు వాడుకొని ఇల్లీగల్గా పేదల మీద, ఇక్కడ ఉండే చాలా మంది మీద కంప్లైంట్లు పెట్టి వాళ్ళకు బెదిరించి
పని చేసేట వాళ్ళకు ఇలా కొంచెం డస్ట్ అది పెడితే వాళ్ళ మీద కంప్లైంట్లు వీళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి చాలా కేసులు వేసింది. మళ్ళీ ఈడ 57 అనే బోర్డు గవర్నమెంట్ వాళ్ళు మొన్నటి వరకు పెట్టినారు. 2023 మార్చ్ వరకు 57 గవర్నమెంట్ మండల్ ద్వారా ఒక బోర్డు ఉండేది. ఇవాళ తీసి 32 సర్వే నెంబర్ వాళ్ళు కట్టున్నారు. ఆ సర్వే నెంబర్ 57 ఒక జమానా నుంచి 57 అయ్యి ఒక్కొక్క సంవత్సరంలో 32 ఎట్లా మారింది? ఇది నాకు గవర్నమెంట్ వాళ్ళకు ఆల్రెడీ నేను చాలా సార్ కంప్లైంట్లు పెట్టినాను. మండల్ వాళ్ళకు, జిహెచ్ఎంసీ వాళ్ళకు, కలెక్టర్కు, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు అందరికీ నేను ఒక కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా ఏ కంప్లైంట్లకు కూడా ఇప్పుడు వరకు ఏ యాక్షన్ జరగలే. మీడియా ద్వారా ఇవాళ ఉన్న ప్రభుత్వం మా సీఎం సార్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, దీని మీద లీగల్గా ఒక యాక్షన్ తీసుకొని మాలాంటి వాళ్ళకు న్యాయం చేపియాలని ప్రెస్ ద్వారా నేను అందరినీ తెలియజేస్తున్నాను. కావాలంటే ఈడ మాకు కొన్ని ఎవిడెన్స్ కింద లోకల్ ఊరు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. శంకర్ చెప్పు. మరి బోర్డు ఇక్కడనే ఉండే, మన పక్కనే ఉండే. ఆ బోర్డుకేమో ఆ మేడం తీపిచ్చేసి ఆ బోర్డు ఉన్నది మాత్రం చూసింది మాత్రం నిజం. మేము చూసింది ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 10 years నుంచి ఉంది ఆ బోర్డు. 57 సర్వే నెంబర్ అని మొన్నటి దాకా ఉండే, కానీ మేడం తీపిచ్చేసింది. మేడం పేరు శ్రీదేవి మేడం. ఇంకా తీసిందంటే మొత్తం ఇక్కడ మాదే ల్యాండ్ కేసు కూడా పెట్టేసింది. ఇట్లా దౌర్జన్యం నడుస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోతే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆమె రౌషయ్య మర్మరాలు, రౌషయ్య మేనకోడలని అట్లా చెప్తే నేను రౌషయ్య సార్ దగ్గర పోయి స్వయంగా ఆయన ఇంటికి పోయి తెలుసుకున్నాను. శివ సుబ్బారావు సాబ్ అని ఆయన స్వయం కొంత కొడుకుతో తెలుసుకున్నాను. ఆ గౌరవమైన రౌషయ్య సార్ పేరు వాడుకొని, తప్పుగా వాడుకొని అందరిని బెదిరించి, మమ్మల్ని బెదిరించి, అందరి మీద కంప్లైంట్లు, కేసులు పెట్టి ఇలాంటి తప్పు డాక్యుమెంట్ మీద పర్మిషన్లు తీసుకొచ్చింది. ఇది క్యాన్సల్ కావాలి, లేకపోతే దీని మీద అప్రూవల్గా చేయాలి. నేను కోర్టు పెట్టుకోలేదంటే ప్రెస్ మీట్ అయిన తర్వాత మా పెద్దలతో అందరితో అడిగిన తర్వాత ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను కోర్టు కూడా పోతున్నాను. కానీ అప్పటి వరకు జనం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు కట్టి ఇట్లని అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ ఏదో ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఎవరు ఇలాంటి ఇక్కడ కొనద్దు. ఇది సర్వే నెంబర్ 57కు సంబంధించిన భూమి, ఇది 37కు సంబంధించిన భూమి, 32కు సంబంధించిన భూమి కాదు. అయితే రేణుగుంట్ల శ్రీదేవి ఆమె తప్పు, ఆమె పేరు వాడుకుంటుంది కూడా తప్పు, ఆమె నిజం కాదు. అది డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫుకి వెళ్ళి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చినాను. ఆమె ఇట్లా పేరు వాడుకుంటుంది, ఇల్లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నారు మన SHO సార్. సో సూన్ హోప్ఫుల్లీ ఐ విల్ గెట్ ద జస్టిస్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. నేను ఇదే తెలియజేస్తున్నాను, నాకు న్యాయం జరగాలని మీ అందరు విలేకరులతో ఒక ఆశిస్తున్నాను. నాకు న్యాయం చేయాలని మీరు అందరూ పైన అధికారుల దగ్గర ఈ మెసేజ్ మీరు పెట్టి నన్ను న్యాయం చేయాలి. గెలిపిస్తాను.